నమో గురుభ్యః. మనము మన పోతన భాగవతాన్ని అధ్యయనం చేస్తూ వస్తూ ఉన్నాము. 5వ స్కందంలో ఉన్నాము. ఈ 5వ స్కందాన్ని మన గంగన్న గారు వ్రాస్తూ ఆయన దాన్ని 2 భాగాలుగా చెప్తూ వచ్చారు. ఒకటి పూర్వ భాగము, ఒకటి ఉత్తర భాగము. ఈ పూర్వ భాగంలో ఇంక చివరికొస్తూ ఉన్నాము. సింధుపతి అంటే మన రహుగణుడు, విప్రుడు మన బ్రాహ్మము వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్న ఈ తత్వాన్ని మనము మూలం నుంచి వ్యాసుల వారు చెప్పిన శ్లోకాల్లో అధ్యయనం చేస్తూ ఉన్నాము. దాన్ని పూర్తి చేసుకొని మళ్ళీ ఇక్కడికొచ్చి ఉత్తర భాగం నుంచి మొదలుపెట్టుకుందాము. మళ్ళీ అక్కడికి వెళ్తాము ఇప్పుడు. అప్పుడేం జరిగిందంటే మనకు మన గురువుగారు సత్తుని, అసత్తుని వేరు చేసి వివేకము చేసి చూపిస్తూ ఉన్నారు. అసత్తు ఎట్లా ఉంటుంది అంటే అది మాయ. అది మళ్ళీ ఎక్కడి నుంచో రాలేదు. నా నుంచే వచ్చింది. నా వల్లే ఉన్నది. నాలోనే లీనమవుతుంది. ఈలోగా అది ఎన్నో రచిస్తూ ఉంటుంది. ఏవేవో ఉన్నట్టుగా కల్పిస్తూ ఉంటుంది. ఎట్లా అంటే దానికి కొన్ని లక్షణాలున్నాయి అని ఆ మాయా లక్షణాన్ని మాయనే మనస్సు అని పిలుస్తారు. ఆ లక్షణాన్ని చెప్తూ వచ్చారు. ఇక్కడ అది వాసనాత్మగా ఉంటుంది, గుణాలతో ఉంటుంది. వాటన్నింటి గురించి చెప్తూ అది వ్యవహారాలన్నీ నడిపిస్తూ ఉంటుంది అని చెప్పి, ఆ వ్యవహారాలను ఎట్లా నడిపిస్తుంది అంటే గుణాలను బెట్టుకుంటుంది. గుణాలను బెట్టుకుని ఆ మనస్సు ఇంద్రియాల ద్వారా వందలు, వేలు, కోట్ల కొద్దీ ప్రత్యయాలన్నీ కల్పిస్తూ ఉంటుంది. నిజంగా పదార్థాలేవి లేకపోయినా గూడా ఉన్నట్టుగా అనిపించేలాగా చేస్తుంది. అటువంటి ఆ మనసు ఇన్ని వికారాలతో, ఇన్ని మార్పులతో ఉండి డైనామిక్‌గా ఎప్పటికప్పుడు మారుతూ ఉండి, ఉన్నట్టుగా కనిపిస్తూ తెలియజేస్తూ ఉన్నదేదున్నదో అది ఇంతకీ ఉన్నదా అంటే లేదు. అది క్షేత్రజ్ఞుడితో కలిసి ఇవన్నీ చేస్తూ ఉన్నదా అంటే లేదు. పోనీ అది స్వయంగా చేస్తూ ఉన్నదా? లేదు. అది స్వయంగా చేస్తూ లేదు. అది క్షేత్రజ్ఞుడితో కలిసి చేస్తూ లేదు. అది కలిసి చేసిందా, దాని పాటికది చేసిందా ముఖ్యం గాదు. అదసలు ఆ మనసే లేని పదార్థం. ఆ మనసు క్షేత్రజ్ఞుడితో కలిసి ఇదంతా కల్పిస్తూ ఉన్నదా? ఆ మనసు ప్రధానమై దాని పాటికది స్వయంగా కల్పిస్తూ ఉన్నదా అంటే అది స్వయంగా కల్పించట్లేదు. క్షేత్రజ్ఞుడితో కలిసి కల్పించట్లేదు. అసలు ఆ మనసు లేని మనసు లేనిపోని పదార్థాలన్నీ ఉన్నట్టుగా కల్పించి భ్రమ కల్పిస్తూ ఉంటుంది అంత మాత్రమే అని చెప్తూ వస్తూ ఉన్నారు. మనం దాన్ని అంతవరకు చూసాము పోయిన వారము. ఇంకా అక్కడి నుంచి కొంత చదువుకుందాము. క్షేత్రజ్ఞః యతాః మనసః విభూతిః జీవస్య మాయా రచితస్య నిత్యాః ఆవిర్హితాః క్వాపి తిరోహితాః చ శుద్ధః విచష్టే హి అవిశుద్ధ కర్తుః. ఇదేమింతకి మనసు? అది అవిశుద్ధమైన కర్త. అది శుద్ధమైన కర్త గాదు. అసలు కర్మలు చేస్తూ ఉంటేనే అశుద్ధము. కర్మలే అశుద్ధము. కర్మే అశుచి. జ్ఞానం మాత్రమే శుద్ధం. శుద్ధ జ్ఞానం అని గాదు చెప్పేది. శుద్ధ జ్ఞానం అంటే శుద్ధమైన జ్ఞానం గాదు. జ్ఞానమే శుద్ధమని అర్థం. కర్మ ఎప్పుడు అశుద్ధం, అశుచి. ఈ కర్మలను ఆ అశుచి అయిన, అశుద్ధమైన కర్మలను చేస్తూ ఉండేదే మనసు. అవన్నీ అది మాయగా చేస్తూ ఉంటుంది. ఆ మనసు అవిశుద్ధమైన కర్మలన్నీ చేసే కర్త. ఎట్లా చేస్తుందంటే మాయగా. అది మాయగా కల్పిస్తూ ఉన్న ఈ విభూతులన్నీ ఏవున్నాయో, అది కర్తగా ఉండి కల్పిస్తూ ఉన్నవన్నీ విభూతులుగా తెలుస్తూ ఉన్నట్టుగా ఉంటుంది. ఆ విభూతులన్నీ గూడా మాయా విభూతులు. ఆ విభూతులన్నీ గూడా నిజంగా ఉన్నాయని గాదు. మన విభూతి యోగంలో చెప్పిన మొత్తం విభూతులన్నీ గూడా ఈ విధంగానే మాయగా కల్పించబడ్డాయి. విభూతి యోగంలో
పాండవుల్లో అర్జునుడిని నేను, చెట్లలో అశ్వత్థ వృక్షాన్ని నేను, గుర్రాల్లో ఉచ్చైశ్రవసాన్ని నేను, ఏనుగుల్లో ఐరావతాన్ని నేను, ఏదో జూదగాళ్ళలో జూదాన్ని నేను, ఏదో వ్యసన పరుల్లో వ్యసనాన్ని నేను, బలవంతుల్లో బలాన్ని నేనని ఏంటేంటో, ఏంటేంటో చెప్తూ వచ్చారు. చాలా పెద్ద లిస్ట్. ఇంతకీ ఆ విభూతులన్నీ నిజంగా ఉన్నాయా? ఆ పాండవుడని వేరేగా ఉన్నాడా? అందులో అర్జునుడు వేరేగా ఉన్నాడా? చెట్లు వేరేగా ఉన్నాయా? అందులో అశ్వత్థ చెట్టు వేరేగా ఉన్నదా? ఏనుగులున్నాయా? గుర్రాలున్నాయా? జూదగాళ్ళున్నారా? బలవంతులున్నారా? మంచివాళ్ళున్నారా? చెడ్డవాళ్ళున్నారా? చిన్నవాళ్ళా? పెద్దవాళ్ళా? బాల్యంలో ఉన్నవాళ్ళా? ముసలితనంతో ఉన్నవాళ్ళా? చదువుకున్న వాళ్ళా? లేని వాళ్ళా? ధర్మాత్ములా? కారా? ఇన్ని రకాలుగా ఉన్నాయా? ఉన్నదంతా ఒక్కటే తత్వమైతే. ఇన్ని ఉన్నట్టుగా ఎందుకనిపిస్తుంది అంటే మాయగా రచింపబడ్డవన్నీ ఆ మనసు యొక్క వికారాలు. అవన్నీ నిత్యము ఉన్నట్టుగా. ఎటువంటి నిత్యత్వం ఇది? సాపేక్షికము. ఇది కేవలం రిలేటివ్. నువ్వు ఉన్నాయి అని అనుకున్నంత వరకు ఉన్నట్టుగా కనిపించే నిత్యాలు. వ్యావహారికమైన నిత్యాలివన్నీ. ఎందుకు అంటే ఆ వ్యవహారాలుంటాయి మరి దానికి. దానికి ఆ వ్యవహారాలుంటాయి. వ్యవహారాలన్నీ నడిపిస్తూ ఉంటుంది. వ్యవహారాలతో తగులుకుని వ్యవహారాలు నడిపిస్తూ ఉన్నదేదున్నదో ఆ వ్యవహారాల్లో ఉండి ఆ కర్మలన్నీ చేస్తూ, చేస్తూ ఉన్నట్టుగా అవన్నీ నిజంగా ఉన్నట్టుగా అనిపింపచేస్తూ ఉన్నదేదున్నదో, ఈ వ్యవహారాల వల్ల కల్పించబడ్డవన్నీ గూడా వ్యావహారికమైన నిత్యాలు. నిజంగా ఉన్నట్టుగా అనిపించేవన్నీ సత్, నిజంగా సత్, సత్యమండి ఇవన్నీ ఉన్నాయని అనిపించేదంతా ఎందుకు? వ్యావహారికమైన సత్. ఇవన్నీ వ్యావహారికమైన సత్యాలు, వ్యావహారికమైన నిత్యాలు. యాక్చువల్‌గా అవన్నీ మాయా కల్పితాలు. ఇప్పుడు అటువంటి మాయగా రచించిన రకరకాల విభూతులన్నీ నిత్యంగా ఉన్నాయి అని అనిపించడం అంతా మనసు యొక్క వికారము. ఆయన విభూతి యోగంలో ఆ మొత్తం అధ్యాయంలో చెప్పిందంతా మనసు వికారాలు చెప్తూ వచ్చారు. వాటన్నింటిని మళ్ళీ వెంటనే నెక్స్ట్ అధ్యాయంలో విశ్వరూప సందర్శన యోగంలో విశ్వరూపాన్ని నువ్వు సందర్శనం ఆత్మను నువ్వు దర్శనం చేశావంటే ఈ మాయా విభూతులన్నీ అందులోకే వెళ్ళిపోతాయి. ఇంకా వేరుగా ఉండవు అని చూపిస్తూ వచ్చారు. ఉన్నట్టుగా ముందధ్యాయంలో, లేనట్టుగా తర్వాత అధ్యాయంలో విభూతి యోగం ముందు చెప్పి, విశ్వరూప దర్శనం యోగం అని తర్వాత చెప్పి, ఉన్నాయి, ఉన్నాయి, ఉన్నాయి అనిపించేవన్నీ గూడా సాపేక్షిక నిత్యాలు, వ్యావహారిక నిత్యాలు నిజం గావు అర్జున. తెలుసుకుని ఏం చేస్తావు? వ్యర్థమైన పని అని చెప్పారు. ఇటువంటి వ్యావహారికమైన నిత్యాలన్నీ ఏం చేస్తాయి? క్వాపి అక్కడక్కడ ఆవిర్హితాహ. ఆవిర్హితము అంటే ఆవిహి ప్రకాశిస్తూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. ఆవిర్భావం లాగా ఉంటుంది ఆవిర్హితము. ఏదో ఉన్నట్టుగా అనిపిస్తాయి. మళ్ళీ క్వాపి ఒక్కొక్కసారి అవన్నీ తిరోహితము నశించినట్టు కనిపిస్తుంది. అవే విభూతులు మనసు యొక్క వికారాలు అది చేసే అశుద్ధమైన కర్మల వల్ల కలిగినట్టుగా అనిపిస్తూ ఉన్నవి ఒక్కొక్కసారి, నశించినట్టుగా అనిపిస్తున్నవి ఒక్కొక్కసారి ఇవన్నీ గూడా ఆ జీవభావంతో ఉన్నవి ఏవున్నాయో ఉన్నాయి. జీవం అంటే జన్మించి ఉన్నాయి అని. ఏవి ఉన్నాయో అవన్నీ సరే ఇవన్నీ కనిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. ఒకసారి కనిపిస్తాయి, ఒకసారి కనిపించవు. ఒకసారి విభూతులన్నీ ఉన్నట్టు అనిపిస్తాయి. ఒకసారి విభూతులన్నీ నశించినట్టు అనిపిస్తాయి అనుకుంటున్నాం గదా! అవన్నీ ఉన్నట్టు అనిపించడం, లేనట్టు అనిపించడం, నశించినట్టు అనిపించడం, కల్పించబడ్డట్టు అనిపించడం ఇవన్నీ ఎవరికి అనిపిస్తున్నాయి అంటే ఒక్కటి ఉన్నది అసలు క్షేత్రజ్ఞం అని ఒకటున్నది. ఈ క్షేత్రంలో జరుగుతూ ఉన్న విషయం గురించి మొత్తం జ్ఞానం కలిగి ఉన్నది ఒకటున్నది. అది శుద్ధమై ఉన్నది. అది అకర్మ. దానికి కర్మలు లేవు. కర్మలు అశుద్ధం. అకర్మ శుద్ధం. కర్మలు లేకపోతే కేవలం జ్ఞానం. దాని పేరు శుద్ధం. ఈ శుద్ధమైనదేదున్నదో అది ఈ మొత్తం నాటకాన్ని మాయగా కల్పించబడ్డ మొత్తాన్ని కేవలము విచ్చేస్తే ఊరికనే చూస్తుంటుంది. ఎందుకంటే ఇదంతా దృశ్యం గదా! ఇదంతా దృశ్యమై కనిపిస్తూ ఉంటే ఒక్కోసారి కనిపిస్తుంది ఉన్నట్టు, ఒక్కోసారి లేనట్టు, ఒక్కొక్కసారి సాక్షాత్కరిస్తూ, ఒక్కొక్కసారి
అంతర్ధానమవుతూ ఏంటో తెరపైన బొమ్మల్లాగా వస్తూ పోతూ ఉన్న వాటన్నింటినీ కూడా కేవలం ఊరికనే చూసే ద్రష్ట ఉండడం చేత ఇవన్నీ దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి అని ఇంకిక్కడి నుంచి క్షేత్రజ్ఞుడెవరు? క్షేత్రమేది? ఈ మనసన్న క్షేత్రంలో రకరకాల మాయా కల్పితాలైన అశుద్ధమైన కర్మల చేత కలిగే విభూతులన్నీ నిత్యంగా ఉన్నట్టుగా ఒకసారి, లేనట్టుగా ఒకసారి అనిపిస్తూ ఉన్నాయి అని ఏతాః మనసః విభూతిః జీవస్య మాయా రచితస్య నిత్యాః అవిర్హితాః క్వాపి తిరోహితాః చ హి అవిశుద్ధ కర్తుః అని ఇంతవరకు అసత్‌ని వేరు చేసి చూపించి, అనాత్మను వేరు చేసి చూపించి, దీనికి వేరుగా కేవలము శుద్ధంగా, కేవలము క్షేత్రజ్ఞంగా ఉన్నది ఒకటున్నది. అది కేవలము చూస్తూ ఉంటుంది అని క్షేత్రజ్ఞః శుద్ధః విచస్తే అని ఈ 3 పదాలతో ఆత్మను, సత్తును పక్కకు తీసి చూపిస్తున్నారు. ఈ మొత్తం కలగాపులగంగా కనిపిస్తున్న పద్యంలో ఏతాహ నుంచి అవిశుద్ధ కర్తుః వరకు ఉన్నదంతా ఒక శుద్ధః అన్న పదాన్ని పక్కన పెడితే మిగిలిందంతా అసత్, అనాత్మ. క్షేత్రజ్ఞము శుద్ధం మాత్రం సత్, ఆత్మ. ఈ ఆత్మ అనాత్మగా కల్పించబడ్డ దానిలోనే అదే కేవలము చూస్తూ ఉంటుందంతే. చూస్తూ ఉండడం కూడా కర్మే గదా! అంటే అవును. ఇప్పుడు వ్యావహారికంగా దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం ఆత్మానాత్మలు ఉన్నాయి అన్నప్పుడు, ఆత్మానాత్మలు ఉన్నాయి అని అనిపిస్తూ ఉన్న సమయంలో, వాటిని విడదీసి చూపిస్తూ ఉన్న సమయంలో చెప్పవలసి వస్తుంది గాని, విచస్టే లాంటి కర్మ, చూస్తూ ఉండడం అన్న కర్మ గూడా దీనికి లేదు. అది కేవలం శుద్ధం. అంతే అయిపోయింది. అయితే ఉన్నట్టుగా అనిపిస్తున్నంత వరకు నీకు దాన్ని వేరు చేసి చూపించాలి గాబట్టి, అటువంటి సమయంలో ఇట్లా చూపించవలసి వస్తుంది. అప్పుడు వర్బ్‌తో, క్రియాపదంతో ఏదో కర్మగా అది చూస్తుంది, చేస్తుంది, తెలుసుకుంటుంది అని చెప్పవలసి వస్తుంది గానీ, చూడ్డం, చేయడం, తెలుసుకోవడం ఇట్లాంటివి గూడా దానికి లేవు. అది చూడ్డం చేయదు, ద్రష్ట గాదు. దృశ్యంగా ఇంకొకటి లేను గూడా లేదు. అది చేయడం అన్నది చెయ్యదు. అది కర్త గాదు. దానికి కర్మలే లేవు. అది శుద్ధ జ్ఞానం. అది తెలుసుకోవడం అన్న పని చేయడానికి అవకాశమే లేదు. తెలుసుకునేందుకు రెండో వస్తువు లేను గూడా లేదు. అది జ్ఞాత గాదు, కర్త గాదు, అది ద్రష్ట గాదు. కానీ మాత్రం ద్రష్టగా, జ్ఞాతగా, కర్తగా, మంతగా ఉన్నట్టుగా అనిపించడం ఎందుకు అంటే నీకనిపిస్తుంది గాబట్టి, శాస్త్రము నీకట్లా అనిపిస్తుంది. ముందు దాన్నైతే వేరు జెయ్యి అని చూపించి, ఆ కుప్పలో నుంచి ఇట్లా క్షేత్రజ్ఞం, శుద్ధం వేరు జెయ్యి. మిగిలినవన్నీ ఒక కుప్ప జేసుకో అని ఆత్మానాత్మ వివేకాన్ని చేసి చూపిస్తూ ఉన్న సందర్భంలో మాత్రం ఇట్లాంటి పదాల్ని వాడుతుంది మనకు మన శాస్త్రం. ఇప్పుడు ఈ మొత్తము అనాత్మ, అసత్ తీసి పక్కన పెట్టామంట. కేవలం క్షేత్రజ్ఞం శుద్ధం అనేదున్నదో ఓన్లీ దాని గురించి చూద్దాం. ఎందుకంటే ఏతాహ మనసః విభూతిః జీవస్య మాయా రచితస్య క్వాపి తిరోహితం, క్వాపి అవిరహితం, క్వాపి అవిశుద్ధ కర్తు అనేదున్నదో ఇదంతా గురించి ఇక్కడ చెప్పారు గదా! ఇన్ని శ్లోకాల్లో పైనంతా ఏదైతే మనస్సున్నదో, ఆ మనసు రజస్, సత్వం, తమస్ అన్న గుణాలతో కూడి అని అంతకన్నా ముందు నుంచి గూడా ఇక్కడి నుంచి ఓహో! గొప్పగా విజృంభిస్తుంది అని మొదలుపెట్టి, ముఖ్యంగా ఏదైతే మనసున్నదో అని ఆ మనసుని, ఆ అసత్తును, అనాత్మను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చారు గదా! ఆ క్షేత్రాన్ని. ఈ క్షేత్రాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేశారు గాబట్టి, ఇప్పుడు దాన్ని పక్కన బెట్టి, క్షేత్రజ్ఞము, శుద్ధము అన్నారు గదా! దీని గురించి ఇక్కడ చెప్తున్నారు. దీని గురించి చెప్పడానికి ఎక్కువ లేదు. ఎందుకు అంటే, కాదు, కాదు అని చెప్పొచ్చు గానీ, ఇదిట్లా ఉన్నది అని చెప్పడానికి చాలా కష్టం. ఎందుకంటే, శబ్దాలు గూడా ఎక్కడ దాన్ని తాకలేవు, స్పృశించలేవు. శబ్దాలన్నీ ఆగిపోయిన మౌనంలో తెలిసే విషయము. శబ్దాలతో చెప్పవలసొచ్చినప్పుడు ఏదో కొంత ప్రయత్నం చేస్తాయి శాస్త్రాలు. కానీ ఇది స్వానుభవంలోనే మాత్రమే తెలిసే విషయము. ఇది కేవలము అపరోక్షంగా అంటే పరోక్షంగానో, ఆనుమానికంగానో తెలిసేది గాదు. అపరోక్షంగా, స్వానుగతంగా, ప్రత్యభిజ్ఞతో మాత్రమే తెలుసుకోగలిగిన విషయము. కాబట్టి అయినా గూడా ప్రయత్నం చేయాలి గాబట్టి
మన శాస్త్రము కొంత చెప్పడానికి ట్రై చేస్తుంది. దాన్ని చూద్దాము. ఎందుకు అంటే ఏదో ఒక మనిషి చంద్రుడి గురించి నాకు చెప్పు అని అడిగినప్పుడు, చంద్రుడు తెల్లగా ఉంటుంది, వెన్నెలతో ఉంటుంది, చల్లగా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది, వ్యాపిస్తూ ఉంటుంది అని చెప్పొచ్చు. అప్పుడేమవుతుందంటే వీడు ఆ కిందంతా చూసుకుంటున్నవాడు అవునండి తెలిసింది కనిపించిందండి. ఆ గుండ్రంగా ఉండి మెరుస్తూ ఉన్నది, తెల్లగా ఉన్నది, చల్లగా ఉన్నది చంద్రుడండి. అంటే అది చంద్రుడు గాదురా! అది ఏదో ఒక బంతి. ఏదో ఒక బంతి తెల్లగా మెరుస్తున్నది, చల్లగా ఉన్నది, గుండ్రంగా ఉన్నది. దాని పైన ప్రకాశము చుట్టూ ఉన్నట్టుగా, పరుచుకుని ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. కానీ ఇది గాదు. సరే నాకర్థమైందండి. ఇదిగో ఇక్కడున్నదండి ఇక్కడ. పైన ఎత్తులో ఉన్నదండి. ఇది గుండ్రంగా ఉన్నది, తెల్లగా ఉన్నది, చల్లగా ఉన్నది. అక్కడి నుంచి ఏదో ప్రసరిస్తున్నట్టున్నది అంటే, అది కుండరా కుండ. కుండ గుండ్రంగా, తెల్లగా దానికి రంగు వేసి, పైన కడితే అది కిందికి వేలాడుతూ నీకట్లా కనిపిస్తుంది. అది గూడా కాదు అని చెప్తే, ఇది కాదని ఇవన్నీ బానే చెప్తున్నావు. అవునేంటో చూపించు అన్నప్పుడు, ఆ కుండ ఎక్కడ కట్టార్రా? ఆ కుండ చెట్టుకేసి కట్టారండి. సరే చెట్టున్నది గదా! చెట్టు చూడు. ఆ చెట్టు చంద్రుడు కాదు గదండీ! కాదు. ఆ చంద్రుడి గురించి తెలుసుకోవాలంటే చెట్టు పైన కొమ్మ చూడు. చూసానండి అదా అండి చంద్రుడు? కాదు. ఆ కొమ్మ పైన ఒకటి గుండ్రంగా, తెల్లగా, ఆ! కనిపించింది అది అని చెప్పాలి గదా! ఆ రకంగా ముందు మనకు ఆత్మ గురించి చెప్పగానే ఎంతో శక్తిమంతమై ఉంటుంది. ఎంతగానో వ్యాపిస్తూ ఉంటుంది అంటే, మనసు గూడా అట్లానే చాలా శక్తితో ఉన్నట్టుగా, బాగా వ్యాపిస్తూ ఉన్నట్టుగా, అన్నింటినీ ప్రకాశింపచేస్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉండొచ్చు. కానీ అవన్నీ గాదు. మనకు ముఖ్యంగా అర్థం అవ్వాల్సిందేంటంటే, లౌకికంగా కింద భూమి మీదనో, చెట్టుకు వేలాడుతూనో గాదు. ఆకాశంలో ఉన్నదాన్ని చూడాలి. కాబట్టి నీ ఆకాశంలో, దహరాకాశంలో నీ మనసులో ఉన్న ఏ ఖాళీ ఉన్నదో స్పేస్ అక్కడ నువ్వు తెలుసుకోవాల్సిన విషయము అని చెప్పాలి కాబట్టి వాటిని విడదీయాలి. విడదీస్తూ ఉన్న సందర్భంలో ఇక్కడ ఈ బంతి గాదు, అక్కడ కుండ గాదు అని చెప్తూ ఉన్నట్టు, కొన్ని మరి ఆ కొమ్మ పైన చూస్తూ ఉండేసరికి ప్రకాశిస్తూ ఉన్నాయి, గుండ్రంగా ఉన్నాయి అంటే ఇంకేమైనా గూడా కావచ్చు. ఆకాశంలో పక్షులు కావచ్చు, లేదా ఆ పైన ఉన్న చుక్కలు గావచ్చు. అవన్నీ గూడా కాదని చెప్తూ ఉన్నదేంటో చెప్పాలి. కాబట్టి ఉన్నదేంటో చెప్పే సమయానికి ఇంకెక్కువ చెప్పక్కర్లేదు. ఉన్నదేంటో వీడు సొంతంగా చూసాడనుకోండి. ఆ చంద్రుడిని చూడగానే చంద్రుడు గుండ్రంగా ఉంటాడు, చల్లగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, ప్రకాశాన్నిస్తూ ఉంటాడని ఇన్ని చెప్పక్కర్లేదు. చంద్రుడిని చూడగానే తెలుస్తుందింకది. చంద్రుడిని చూపించేంత వరకు మాత్రం ఏవో చెప్పాల్సుంటుంది. మరది గుండ్రంగా ఉంటుంది. అది తెల్లగా ఉంటుంది. అది చల్లగా ఉంటుందని చెప్తాం గానీ, తెల్లగా, చల్లగా, గుండ్రంగా ఉన్నవన్నీ చంద్రుళ్ళు కావు. అంత మాత్రంతోటే చంద్రుడిని కనుక్కోవడము తెలియదు. స్వానుభవంతోటి నువ్వు నిజంగా కళ్ళతో చంద్రుడిని చూసావంటే, అది చంద్రుడని తెలుస్తుంది. చూడనంత వరకు ఎన్ని మాటలతోటి చెప్పినా సరే, కేవలము మాటలు, కేవలం శబ్దాలే. అయినా గూడా ప్రయత్నం చేయాలి గాబట్టి, మన శాస్త్రము ట్రై చేస్తుంది పాపము. మళ్ళీ చూద్దాము. క్షేత్రం అయిపోయిందిప్పుడు. క్షేత్రజ్ఞం చూద్దాం. క్షేత్రజ్ఞः ఆత్మ పురుషः పురాణः సాక్షాత్ స్వయం జ్యోతిః అజ్జः పరేశः నారాయణः భగవాన్ వాసుదేవः స్వమాయయా ఆత్మని అవధీయమానః. క్షేత్రజ్ఞమేమి అంటే దాని పేరు ఆత్మ. ఆత్మ అంటే ఇంకేంటో గాదు నువ్వే. నీ స్వరూపము. అది పురుషము. ఆ పురాల్లో, ఆ క్షేత్రాల్లో సేతే ఇతి అని నివసిస్తూ ఉంటుంది. అది పురాణము. ఈ పురాణమన్న పదానికి శంకర్ల వారు అర్థాలు చెప్పినట్టుగా నాకు గుర్తుకున్నది. నేను వచ్చే వారం మళ్ళీ అక్కడ ఒకవేళ కనిపిస్తే చూపిస్తాను. కానీ ఎప్పటినుంచున్నదో ఎప్పుడూ అట్లానే ఉంటుంది మార్పు లేకుండా. అది సాక్షాత్తుగా ఉంటుంది. అది సాక్షాత్తుగా ఉంటుంది. ప్రత్యక్షంగా ఉండదు. అపరోక్షంగా ఉంటుంది.
అది స్వయం జ్యోతి. స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అది అజము. అది కొత్తగా ఇప్పుడు కల్పించబడలేదు తర్వాత నశించిపోవడానికి. అది పరమై ఉన్న మనస్సాతులన్నింటికి గూడా ఈశ్వరత్వంతో ఉంటుంది. అది నారాయణము. నారములు అంటే దేహాలు. వాటిలో అయనం కల్పించుకుని అందులో ఉన్నదేదున్నదో అది అయి ఉన్నది. భగవంతమై ఉన్నది. భగములు అంటే విభక్తం కాకుండా ఏదైతే కూడి ఉన్నదో, ఆత్మే అయి ఉన్నదో అని అర్థం. అది వాసుదేవము. వసించి ఉండి ప్రకాశిస్తూ ఉన్నది. సత్ చిత్ అయి ఉన్నది. క్షేత్రజ్ఞము. క్షేత్రజ్ఞమేమి దానికి ఇన్ని పేర్లున్నాయి. పేర్లు పెట్టుకోవచ్చు దాందేముంది. గుండ్రంగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఒక్కోసారి పెరుగుతుంటుంది, ఒక్కోసారి తగ్గుతూ ఉంటుంది, ఆకాశంలో ఉంటుంది. ఇట్లాంటివన్నీ చెప్పొచ్చు దాందేముంది. నువ్వు సొంతంగా చూస్తే నీకు తెలుస్తుంది గానీ, అంతవరకు చెప్పాలి గాబట్టి ఇగ గుండ్రంగా ఉంది, చల్లగా ఉంది, తెల్లగా ఉంది లాగా క్షేత్రజ్ఞం, ఆత్మ, పురుషం, పురాణం, సాక్షాత్, స్వయం జ్యోతి, అజం, పరేశం, నారాయణం, భగవాన్ వాసుదేవం అని చెప్పుకుంటున్నాము. నువ్వు నీకు సొంతంగా తెలిసినప్పుడు దాన్ని గ్రహించొచ్చు. ఈలోగా ముఖ్యంగా ఈ క్షేత్రజ్ఞము ఈ క్షేత్రంతో పోయి ఇంతగా ఎందుకు అది కుప్పలాగా తయారయ్యింది? ఈ ఆత్మ అనాత్మతో కూడి విడదీయరాకుండా ఎందుకున్నది? ఈ సత్ ఆ అసత్తుతో కూడి విడదీయరాకుండా ఉండి, అసలు అసత్తే సత్తుగా కనిపిస్తున్నంతగా గూడా ఎందుకు అనిపిస్తున్నది? నిత్యంగా ఉన్నట్టు ఎందుకు అనిపిస్తున్నది అంటే, దానికి కారణము స్వమాయ, దాని మాయ. ఈ మనసే మాయ అంటే మళ్ళీ మనసు వేరుగా ఉన్నది మాయ. ఏదైతే మనసో అది వేరుగా ఉన్నది గాదు. ఇది దాని మాయ. మనం ఈ విషయం గురించి చెప్పుకోవడానికి మరి ఏదో ఒక రోజు మ్యాగ్నెటిజం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాము. మనకు ఆ ఇనుప ముక్కలో ఆ ఐరన్ ఏదున్నదో అందులో కాంతము అన్నింటిని ఆకర్షించే లక్షణంతో కూడి ఉన్న మ్యాగ్నెటిజం ఆ ఎఫెక్ట్ ఎట్లా వచ్చింది అంటే అందులో నుంచే వచ్చింది. ఎక్కడ ఉంటుందంటే దాంట్లోనే ఉంటుంది. ఆ మ్యాగ్నెటిజం ఎప్పుడైతే బ్రేక్ అయిందో, ఆ మాయ, ఆ ఆకర్షణ శక్తి ఎక్కడికి పోయిందంటే ఎక్కడికి పోలేదు. అక్కడే ఉంటుంది. అందులోనే ఉంటుంది. కనిపించకుండా ఉంటుంది. ఒకసారి వ్యక్తమవుతుంది. ఆవిర్హితము, ఒకసారి తిరోహితం కనిపించకుండా ఉంటుంది. ఆ ఇనుప రాడ్‌లో, ఐరన్ ముక్కలో ఆ అయస్కాంత తత్వము, మ్యాగ్నెటిజం, ఆ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఒక్కొక్కసారి ఉన్నట్టుగా, ఒక్కొక్కసారి లేకుండా ఉంటుంది. ఉన్నట్టుగా ఉన్నా, లేకుండా ఉన్నా ఆ మాయ, ఆ ఆకర్షణ, మనస్సు, దాని విభూతులు అన్నింటిని తగులుకోవడాలు, ఆ కర్మలన్నీ తగులుకోవడం, మొదలుపెట్టడం అన్న పనులు చేయడాలు ఇవన్నీ గూడా ఎక్కడుంటాయంటే దాంట్లోనే ఉంటాయి. అదే వేరుగా లేదు. అది దాని మాయ. ఆ మాయతో ఈ మొత్తం క్షేత్రాన్ని మనసు చేత కల్పించబడ్డ మొత్తం విభూతులన్నింటినీ కూడా అదే ఆత్మని తనలోనే ఆ ఆత్మ తనలో తానే వీటన్నింటిని చూస్తున్నాను అనుకుంటూ అవధీయమానః బద్ధమై ఉంటుంది. ఆత్మ దాన్ని అదే దాని సొంత మాయతో బంధించుకుని ఆ క్షేత్రంలో అదే బందీగా ఉంటుంది. ఈ క్షేత్రజ్ఞము, ఈ ఆత్మ, ఈ పురుషుడు దాని మాయతో అదే రకరకాల పురాలను కల్పించుకుని, ఆ ప్రమద, మాయ, మనస్సు అన్న ఏ ప్రమద ఉన్నదో దాన్ని తగులుకుని, ఆ పురంలోకి ప్రవేశించి పురుషుడై, దానికి వాడే బద్ధుడవుతాడు. అవధీయమానుడవుతాడు. ఇదే ఆత్మ వాడు పురుషుడు. వాడు వాడి పాటికి ఉంటే శుద్ధుడు. వాడేం జేస్తాడు? వాడి మాయతో వాడే పురాలన్నీ కల్పించుకుని, ఆ పురాల్లోకి ఈ మాయతో పాటు ప్రమద అని పిలుస్తారు. దాంతో పాటు కలిసి వీడు ఆ పురంలోకి ప్రవేశించి, ఇంకా వాడి మాయకు వాడే బద్ధుడై ఉంటాడు అని ఇదే విషయము. ఇంత మాత్రం విషయం ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి 4 స్కందంలో చివరన నారదుల వారు
ప్రాచీన బర్హికి చెప్తూ ఉన్న కథలో పురంజన ఉపాఖ్యానంలో చెప్తూ వచ్చారు. అదంతా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఆ పురుషుడు వాడి మాయతో రకరకాల పురాలను, దేహాలను కల్పించుకుని, వాడి మాయతో కలిసి, ఆ ప్రమదతో కలిసి ఆ పురంలోకి ప్రవేశించి పురుషుడై, అసలు పూర్ణత్వాత్ పురుషుడు. వాడి మాయతో కలిసి ఆ పురంలోకి ప్రవేశించి పురిసేతే ఇతి పురుషఃగా మారిపోయి, వాడి మాయలో, వాడి మోహంలో వాడే బద్ధుడవుతాడు అని చెప్తూ ఉన్నారు. అక్కడ కథగా చెప్తూ వచ్చారు. ఇక్కడ తత్వంగా విప్పదీసి చూపిస్తూ ఉన్నారు. ఇంతకీ వాడు బద్ధుడైతే అయ్యాడు గాని, వాడి పైన ఆధారపడి ఉంటుంది వాడి మాయ, వాడి మనసు, వాడి ప్రమద, వాడి క్షేత్రము, వాడి దేహము, వాడి దేహేంద్రియ మనోప్రాణ సంఘాతమంతా వాణ్ణి ఆశ్రయించి వాడి పైన ఆధారపడి ఉంటుంది. వాడు లేక అది ఉండదు. వాడు కాక అది వేరేగా లేదు. ఉన్నట్టుగా అనిపించడం వాడి మాయ. ఈ విషయాన్ని ఇక్కడ మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. యథా అనిలః స్థావర జంగమానాం ఆత్మస్వరూపేణ నివిష్టః ఈసేత్ ఏవం పరః భగవాన్ వాసుదేవః క్షేత్రజ్ఞః ఆత్మా ఇదం అనుప్రవిష్టః. అనిలము, గాలి యథా ఏ విధంగానైతే స్థావర జంగమాలన్నింటిలోకి, చరాచరమైన అన్నింటిలోకి గూడా ఆత్మస్వరూపంగానే ప్రవేశించి అక్కడ నివిష్టమై, అక్కడ ఉండి, ఆ చరాచర జగత్తులోని సర్వ పదార్థాలను తన స్వరూపంగానే పూర్తిగా నిండి, ఈసెత్ శాసిస్తూ ఉంటుంది గదా! ఏవం అదే విధంగా ఆ పరుడు దేనికి పరుడు? ఈ అనాత్మ జగత్తుకు, చరాచరాలకన్నింటికి కూడా పరంగా ఉన్న పరాత్మ, ఆ భగవాన్, ఆ వాసుదేవః, ఆ క్షేత్రజ్ఞః, ఆ ఆత్మ, మళ్ళీ ఇవే పేర్లు జెప్పారు. మళ్ళీ ఇవే పేర్లు. పరః, భగవాన్, వాసుదేవః, ఆత్మ, క్షేత్రజ్ఞః, పురుషః, ఇవే. ఎన్ని రకాలుగా చెప్పినా పేర్లు మారేదేమీ లేదక్కడ. ఆ పరము, భగవాన్, వాసుదేవము, క్షేత్రజ్ఞం, ఆత్మ అని ఏం పిలిచినా సరే అది గాలి ప్రతి దాంట్లోకి పూర్తిగా ప్రవేశించి వాటిని నిలబెట్టి ఉంచినట్టు, ఈ ఆత్మ గూడా చరాచర వస్తుజాలం అన్నింటిలోకి, ఇదం మొత్తంలోకి, జగత్తంతటిలోకి అనుప్రవేశించింది. ఉండి వాటిని ఈశానము అయి శాసిస్తూ ఉంటుంది. కానీ మాత్రం మర్చిపోతుంది. నా వల్లే ఇవన్నీ ఉన్నాయని మర్చిపోతుంది పాపం. దాని మోహానికి అదే కట్టుబడి. న యావత్ ఏతాం తనుభృత్ నరేంద్ర విధూయ మాయాం వయునోదయేన విముక్త సంగః జితషట్ సపత్నః వేద ఆత్మతత్వం భ్రమతీహ తావత్. ఓ నరేంద్ర, ఓ రాజా, ఓ రహుగణ, వింటూ ఉన్నావా? ఈ తనువులను, దేహాలను ధరించిన వాళ్ళు ఎంత కాలము ఈ అజ్ఞానంలో ఉంటారో, ఎంత కాలము ఈ మాయలోనే ఉండిపోయి, దానికి లొంగిపోయి, లోబడి, ఆ దేహాల్లో ఇరుక్కుని, పరిచ్ఛిన్నమై, కట్టుబడి, బద్ధుడై, బయటపడలేకుండా ఎంతకాలం ఉంటాడు అంటే, యావత్ ఎంతవరకైతే ఏతాం మాయాం, ఈ మాయను విధూయ పక్కకు తోసేసి, వాడి స్థితిలో విముక్త సంగః, మొత్తం ఈ బంధాలన్నింటినీ దులిపేసుకుని ఉంటాడో, అంతవరకు వాడి స్థితిని వాడు ఆత్మతత్వాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టు వేద తెలుసుకోలేడు. వాడు ఈ మాయను తొలగిస్తేనే ఉన్నది వాడికి తెలుస్తుంది. అయితే ఆ మాయను తొలగించడానికి, వాడి స్థితి వాడికి తెలియడానికి కలగవలసిందేమి అంటే వయునోదయం కలగాలి. వయునము అంటే జ్ఞానము.
వయునోదయేన అంటే జ్ఞానోదయేన. జ్ఞానోదయం కలిగితే మాత్రమే మాయగా ఉన్న ఈ మొత్తం అసత్ చీకటిలాగా కమ్ముకుని ఉన్నది నశిస్తుంది. చీకటిలాగా, తమస్సులాగా, ఆవరణలాగా పూర్తిగా వాడిని ఆచ్ఛాదనం చేసి వాడికి తెలియకుండా కప్పేసి ఉంచిన ఈ మాయ ఎంతవరకుంటుంది అంటే, వాడికి ఆ జ్ఞానోదయం కలగనంత వరకు అదట్లానే ఉంటుంది. అంతవరకు ఈ బంధాల్లో నుంచి వాడికి మోక్షం లేదు. అంతవరకు వాడికి ఆత్మతత్వం, యాథాత్మ్య తత్వం తెలిసేందుకు అవకాశం లేదు. వాడు వేద తెలుసుకోడు. అయితే ఎప్పుడైతే వాడు ఈ విధంగా వైనోదయంతో, జ్ఞానోదయంతో మాయను పూర్తిగా తొలగించుకుంటాడో, అప్పుడు వాడు ఈ సంఘంలో నుంచి ఆ దేహంతో సంఘాన్ని బెట్టుకుని అదే నేననుకుంటున్నాడు. అందులో నుంచి బయటబడి, అది జరిగే కన్నా ముందు జ్ఞానం కలగగానే ముందు జిత షట్ సపత్నః అవ్వాలి వాడు. వాడికి 6 సపత్నులు శత్రువులున్నాయి. పంచ జ్ఞానేంద్రియాలు, ఒక్క మనస్సు. అది వాడి శత్రువుల సమూహం అనుకోవచ్చు. షట్ ఒక 6 ఉంటాయి. ఈ 6 వాడికి శత్రువులై ఉంటాయి. వాటిని వాడు ఎప్పుడైతే జయిస్తాడో, మనసేంద్రియాల్ని వాడు జయిస్తాడో, ఎట్లా జయించడము? జ్ఞానోదయం కలిగితేనే. వాడిలో జ్ఞానోదయం కలిగి, ఆ జ్ఞానంతో వాడి మనసేంద్రియాల్ని జయిస్తే, ఇంకా దేహాన్ని దాటిపోతాడు. అది మోక్ష స్థితి. అప్పుడు ఆ మాయ తొలగినప్పుడు ఆత్మతత్వం వాడికి తెలుస్తుంది. లేకపోతే తెలియదు. ఎంతవరకైతే వాడు జ్ఞానం కలగలేదు, మాయ తొలగలేదు, ఆ దేహ బంధంలో నుంచి వాడికి విడుదల లేదు, మనసేంద్రియాలతో తగులుకుని అట్లానే ఉన్నాడు అంటే, ఇంక వాడు ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకపోవడం ఒక ప్రాబ్లము. ఈ అనాత్మల్లోనే అంతవరకు భ్రమిస్తూనే ఉంటాడు, తిరుగుతూనే ఉంటాడు. ఇదొక ప్రాబ్లమ్. అనాత్మల్లోనే తిరుగుతూ, అనాత్మల్నే తెలుసుకుంటూ, అక్కడే పరిభ్రమిస్తూ ఉంటాడు. జన్మల్లోకి, దేహాల్లోకి వస్తూ పోతూనే ఉంటాడు. దీని పేరు అన్యథా గ్రహణము. ఆత్మతత్వాన్ని మాత్రం నవేద తెలుసుకోడు. అది అగ్రహణము. వాణ్ణి వాడు తెలుసుకోడు. లేనివన్నీ ఉన్నాయని తెలుసుకుంటూ ఉంటాడు. లేనివి ఉన్నాయని తెలుసుకుంటాడు. ఉన్నదాన్ని తెలుసుకోలేడు. ఈ రకంగా వాడు మోహంతో ఉంటాడు. వాడికి వాడే బద్ధుడై బయటపడలేకుండా ఉంటాడు. కానీ ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో, జ్ఞానోదయం కాగానే వాడు మనసేంద్రియాలన్న ఆ చట్రంలో నుంచి బయటబడి, దేహాన్ని దాటి, మాయ పూర్తిగా తొలగిపోయి, ఈ సంసారమన్న అసత్తులో పరిభ్రమించడమంతా ఆగిపోయి, ఆత్మతత్వాన్ని తెలుసుకుని వాడి స్థితిలో ఉండిపోతాడు. అంతవరకు మాత్రం అది జరగదు. న యావత్ ఏతత్ మనః ఆత్మలింగం సంసార తాప అవపనం జనస్య యత్ శోక మోహ అమయ రాగ లోభ వైరానుబంధం మమతాం విధత్తే. యావత్ ఎంతవరకైతే ఏతత్ మనః ఈ మనసన్నది అట్లానే నీకు తగులుకుని ఉన్నదో, అది మాయ అని తెలుసుకుని నువ్వు దాన్ని దాటలేకుండా ఉన్నావో, మాయలోనే నువ్వు చిక్కుకుని ఉన్నావో, ఆ మనసన్న మాయ ఏదైతే నీ ఆత్మను తెలిపే చిహ్నము. మనసుని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, నిన్ను నీకు అద్దంలాగా చూపిస్తూ ఉన్నది అని తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనసు రాగద్వేషాలు తొలగి శుద్ధమవుతుందో, అప్పుడది అద్దంలాగా ఉండి నిన్ను నీకు చూపిస్తుంది. ఎప్పుడైతే ఆ మనసు రాగద్వేషాలతో నిండి ఉన్నదో, అది అశుద్ధమై, నీకు నిన్ను తెలియకుండా ఆ మోహంతో, మాయతో కప్పేస్తుంది. కాబట్టి ఆత్మను తెలిపేందుకే ఉన్నది నీ మనసు. దాన్ని నువ్వు శుద్ధంగా పెట్టుకున్నావంటే నిన్ను నీకు చక్కగా నిరూపించి చూపిస్తుంది.
అటువంటి ఆత్మలింగం ఏదున్నదో, దాన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే, ఇంకా జన్మలు పొందుతూనే ఉన్నావు అంటే, జీవభావంతో ఉన్నావు అంటే, అప్పుడది సంసారాన్ని అదే పనిగా సంసారం వల్ల కలిగే తాపాలను అవపనం చేస్తూ ఉంటుంది. అది అదే పనిగా చల్లుతూ ఉంటుంది. సంసార తాప బీజాలను చల్లుతూనే ఉంటుంది. సంసార తాపమన్న మొలకలన్నీ కలుపు మొక్కల్లాగా పెరుగుతూనే ఉంటాయి. ఇంకా జ్ఞానమన్న మొక్క పెరగడానికి అవకాశమే ఇవ్వవు. ఏదైనా ఒక మొక్క పెరుగుతూ ఉండాలి అంటే సూర్యరశ్మి పడాలి. దానికి కావలసినంత స్పేస్ ఉండాలి. దాని చుట్టూ కలుపు మొక్కలు లేకుండా ఉండాలి. కానీ ఎప్పుడైతే ఈ మనసు రకరకాల విషయాలన్న కలుపు మొక్కలతో నిండి ఉన్నదో, ఎప్పుడెప్పుడైతే మోహమన్న చీకట్లతో నిండి సూర్యరశ్మి లేకుండా, ఆత్మ ప్రకాశం ఏమీ లేకుండా ఉన్నదో, అటువంటప్పుడు ఆ జ్ఞానమన్న బీజము మొలకెత్తదు. సంసార తాపాలన్న బీజాలు మాత్రం కలుపు మొక్కల్లాగా మనసులో బాగా పెరుగుతూనే ఉంటాయి. సంసార తాపమన్న బీజాలను చల్లుతూ ఉన్న ఏ మాయ ఉన్నదో దాని పేరే మనసు. అదక్కడికే ఆగదు. అది ఏదైతే శోకము, మోహము, ఆమయము అంటే వ్యాధులు, రాగాలు, లోభాలు, వైరాలు, ద్వేషాలు, అనుబంధాలు, మమకారాలు మొదలైన రకరకాల మాలిన్యాలన్నింటినీ విషపూరితమైన పళ్ళలాగా అది కల్పిస్తూనే ఉంటుంది. నువ్వు ఆ విషపు పళ్ళను తింటూ ఉంటావు, దుఃఖిస్తూ ఉంటావు. విషము ఎందుకు అంటే సమము కానిది విషము. అసమానతలన్నీ చూపిస్తూ, ఎక్కువ తక్కువలు చూపిస్తూ, భేదాలు, ద్వంద్వాలు చూపిస్తూ నీకు ఎంతసేపటికి సుఖ దుఃఖాలన్న ఫలాలను అనుభవాలుగా ఇస్తూ ఉంటుంది. ఇంక నువ్వు వాటిని అనుభవిస్తూనే ఉంటావు అంతు లేకుండా. ఆ విధంగా వీటన్నింటిని ఈ మొత్తాన్ని అది విధత్తే నీకు తెచ్చి పెడుతుంది. నువ్వు వాటిని ధరించవలసి ఉంటుంది. రకరకాల జబ్బులు, రాగాలు, ద్వేషాలు, మోహాలు, శోకాలు, శత్రుత్వాలు, మిత్రత్వాలు ఏవేవో రకరకాలవన్నీ మమకారాలు నీకు తగిలిస్తుంది. ఇంక అది వదలనే వదలదు. నీకింకా ఆత్మతత్వము తెలియనే తెలియదు. నవేద. ఇదే చక్రంలో సంసార చక్రంలో నువ్వు భ్రమిస్తూనే ఉంటావు, పరిభ్రమిస్తూనే ఉంటావు. ఇంకదే పనిగా అంతు లేకుండా. ఎప్పుడైతే జ్ఞానం నీలో ఉదయించిందో, ఎప్పుడైతే ఇది మహామాయ అని తెలుసుకుని, ఈ మనసు ఆత్మకు లింగము. కానీ నేను సరిగ్గా చూసుకోకపోతే సంసారాన్ని కల్పిస్తుంది. సంసారం ఉన్నది అంటే రకరకాల తాపాలుంటాయి. ఆ తాపాలకు కారణమైన శోకాలు, మోహాలు, ఆమయాలు, రాగాలు, లోభాలు, వైరాలు, అనుబంధాలన్నీ మమకారంగా, మమతలుగా నాకు పాశాలుగా కల్పిస్తుంది అని నీకు తెలిసిందంట. ఆ మాయను దాటితే ముక్త సంగుడివి, ముక్తుడివవుతావు, మోక్షాన్ని పొందుతావు. అప్పుడు నీ స్థితిలో నువ్వుంటావు. లేకపోతే కుదరదు. ఇంతకీ ఈ మనసేదున్నదో దాని సంగతి చూద్దాము. దాన్ని ఎట్లా తొలగించుకోవాలి అని ఆలోచన చేద్దాము. భ్రాతృవ్యం ఏనం తత్ అదభ్రవీర్యం ఉపేక్షయా అధి ఏధితం అప్రమత్తః గురోః హరేః చరణోపాసనాస్త్రః జహి వ్యలీకం స్వయం ఆత్మమోషం. ఏనం దీన్ని జహి చంపేయి, నీ మనసును చంపేయి. నీ మనసే నీకు భ్రాతృవ్యం, శత్రువు. భ్రాతృవ్యుడు అంటే అన్న తమ్ముల పిల్లలు ఒకళ్ళకొకళ్ళు భ్రాతృవ్యులు అవుతారు. ఇప్పుడు ఒక తండ్రికి కలిగిన పిల్లలు భ్రాత అంటే సోదరులు అవుతారు కదా.
అయితే ఆ అన్నా తమ్ముళ్ళకి కలిగే పిల్లలు ఒకళ్ళకొకళ్ళు భ్రాతృవ్యులవుతారు. తండ్రిని పిత అని పిలుస్తారు గదా! తండ్రి యొక్క సోదరుణ్ణి బాబాయిని లేదా పెదనాన్నను పితృవ్యుడు అని పిలుస్తారు. ఈ పితృవ్యుల పిల్లలు మనకు భ్రాతృవ్యులు. అంటే బాబాయి పిల్లలు, పెదనాన్న పిల్లలు వాళ్ళు మనకు భ్రాతృవ్యులు. వాళ్ళు గూడా మనకు అన్నా, తమ్ముళ్ళే. కానీ బాబాయికి, పెదనాన్నకు కలిగిన బిడ్డలు. మనకు కూడా అన్నా, తమ్ముళ్ళైనా గూడా భ్రాతృవ్యులు. మనకు భ్రాతలు వేరు, భ్రాతృవ్యులు వేరు. పితలు వేరు, పితృవ్యులు వేరు అట్లా. ఉంటే ఉన్నది మనకిప్పుడు వాళ్ళెందుకు శత్రుత్వంతో ఉంటారు అంటే, ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడంటే ఆయనకి ఇద్దరో, ముగ్గురో, నలుగురో పిల్లలున్నారంటే ఆయన అందరికి సమానంగా పంచిచ్చాడంటే సరిపోయింది. లేదా ఒక తండ్రికి ఒకడే కొడుకున్నాడంటే తండ్రిది కొడుక్కొస్తుంది అక్కడికయిపోయింది. కానీ అన్నాతమ్ముల పిల్లలున్నారు అంటే, ఆ ఉన్న ఆస్తికి వాళ్ళు గూడా భాగస్వాములవుతారు. వాళ్ళను దాయాదులు అని పిలుస్తారు. దాయాదులు యాక్చువల్‌గా దాయాదులు అంటే ఒక తండ్రికి ముగ్గురో, నలుగురో పిల్లలున్నారు అంటే, ఆ ముగ్గురు, నలుగురు పిల్లలు కూడా తండ్రి ఆస్తికి భాగస్వాములవుతారు. వాళ్ళు గూడా పంచుకోవడానికొస్తారు కాబట్టి, దాయం అంటే ఆదాయం. ఉన్న ఆస్తిని పంచుకోవడానికి బయలుదేరే వాళ్ళెవరున్నారో వాళ్ళు దాయాదులు. అటువంటి దాయాదులందరూ కూడా ఆస్తిని పంచుకోవడానికొస్తారు గాబట్టి, మన ఆస్తి ముక్కలు చెక్కలైపోతుంది. మొత్తం ఆస్తి మనకు ఉన్నది ఉన్నట్టు అఖండంగా రాదు. అందుకని ఎవరి వల్ల మన ఆస్తి ముక్కలయ్యి, మనం వాళ్ళతో పాటు కలిసి పంచుకోవాల్సొస్తుంది. కొంత పోగొట్టుకుంటాము అంటే, అటువంటి వాళ్ళు మనకు శత్రువులు అనుకోండి. దాయాదులు. అందరితో దాయాదులతో మనం కొట్లాట్లకు దిగుతామా అంటే దిగకపోవచ్చు. విషయం చెప్తున్నారిక్కడ. అఖండంగా ఉన్న మొత్తం ఆత్మ అన్న ధనాన్ని మొత్తాన్ని నువ్వు గ్రహించకుండా, నీ స్వరూపాన్ని నీకు తెలియకుండా నిన్ను ముక్కలు చేసి, నిన్నే పంచుకుంటూ ఉన్న మొత్తము దేహేంద్రియ మనోప్రాణ సంఘాతమంతా నీకు శత్రువులై ఉన్నది గాబట్టి, అది నీకు భ్రాతృవ్యులై ఉన్నది. నిన్నే ముక్కలు చెక్కలు చేసి, నిన్నే తలా ఇంత పంచుకుంటూ ఉన్నాయి చూస్తూ ఉన్నావా నువ్వు? నీ కన్ను, నీ ముక్కు, నీ నోరు, నీ కాలు, నీ చెయ్యి, నీ మనసు, నీ బుద్ధి, నీ పక్కనున్నవి ఇంకా ఏవైనా సరే మొత్తం ఇవన్నీ గూడా నిన్నే ముక్కలు ముక్కలు చేసి అవి తలా ఇంత పంచుకుంటున్నాయి. కంటికి చూసే శక్తి ఎక్కడి నుంచొచ్చింది? ఆత్మ నుంచే వచ్చింది. కాబట్టి ఆత్మను ఒక ముక్క చేసి కన్ను తీసుకున్నది. ముక్కుకు వాసన చూసే శక్తి ఎక్కడి నుంచొచ్చింది? అసలు ముక్కు ఎక్కడి నుంచొచ్చింది? ఆత్మనే ఒక ముక్క చేసి ముక్కు తయారయింది. చెవికి వినే శక్తి ఎక్కడి నుంచొచ్చింది? సర్వశక్తిమంతమైన ఆత్మ నుంచి ఒక ముక్క తీసుకొని చెవి వినే శక్తితో ఉన్నది. కాబట్టి ఆత్మనే ముక్కలు చెక్కలు చేసి ఇవన్నీ గూడా తలా ఇంత పంచుకున్న దాయాదులివన్నీ. దేహేంద్రియ మనో ప్రాణాలన్నీ గూడా ఆత్మని ముక్కలు ముక్కలు చేసి తలా ఇంత భాగాహారాలు చేసుకొని పంచుకున్నయి తలా కాస్త. ముక్కలు ముక్కలు చేసి దానికి అది పూర్తిగా కంప్లీట్‌గా తెలియకుండా చేస్తూ ఉన్నాయి. అటువంటి భ్రాతృవ్యం ఏదున్నదో నిన్ను నీకు కాకుండా నిన్నే ముక్క చేసి అది వేరుగా ఉన్నట్టుగా నీకు భ్రమ కలిగిస్తూ ఉన్నా, దీన్ని ఈ మనస్సుని నువ్వేం చెయ్యాలి? చెప్పు. దాన్నట్లానే మెయింటైన్ చేస్తావా? కాదు. చంపేయి దాన్ని. ఇది ఈ భ్రాతృవ్యం నీ శత్రువేదున్నదో నిన్ను ఒక ముక్క చేసి అదే మళ్ళీ వేరుగా ఉన్నట్టుగా నీకే భ్రమ కల్పిస్తూ ఉన్నదేదున్నదో అది అదభ్ర వీర్యం. ఇంక దానికి అంతులేని బలముంటుంది. ఎందుకు ఆ బలమంతా ఎక్కడి నుంచో రాలేదు. దాని సొంతంగా లేదు. దానికి ఆ బలం ఎక్కడి నుంచో తెచ్చుకోలేదు. దానికి స్వయంగా లేదు. అది నువ్వే. నువ్వు సర్వశక్తిమంతమై ఉంటే నిన్నే అది తీసుకుని దాని బలంగా నిరూపిస్తుంటుంది నీకే. దాని బలానికి అంతం లేదు. ఆ మనసుకున్న బలం అంతా ఇంతా గాదు. ఎందుకు? నీ రిఫ్లెక్షన్ గాబట్టి. దాన్నిప్పుడేం చేయాలి? అంటే చంపేయాలిలే గానీ, ఎట్లా చంపాలి దాన్ని? ఎట్లా అంటే ఉపేక్షయ. దాన్ని ఉపేక్షించు. పట్టించుకోకు. మనసు మాట విన్నావంటే అది నిన్ను పట్టుకుని లాక్కుని వెళ్ళిపోతుంది. దాన్ని పట్టించుకోకపోతే నశించిపోతుంది. నువ్వు పట్టించుకున్నంత వరకు అది నేనని అనుకున్నంత వరకు దాని మాటలు వింటూ ఉన్నంత వరకు అది నీకేవో వినిపిస్తూ ఉంటుంది.
నువ్వు చూస్తూ ఉన్నంత వరకు అది నీకు ఏవేవో చూపిస్తూ ఉంటుంది. నువ్వు పట్టించుకోకపోతే అది నశిస్తుంది. కాబట్టి ఉపేక్ష చేశావంటే పట్టించుకోకపోతే అది నశిస్తుంది. మనస్సుని పోగొట్టుకునే మార్గం ఇదొక్కటే. మనసు కూతురు అంటుంది, కొడుకంటుంది, భార్య అంటుంది, భర్త అంటుంది, ఇల్లు అంటుంది, ప్రపంచం అంటుంది, చెరం అంటుంది, అచ్చరం అంటుంది, చెట్టు అంటుంది, ఇంకేమో అంటుంది. అది ఏవైనా అనని. నువ్వేది పట్టించుకోకు. ఇంకప్పుడు ఎవరికి చూపిస్తుంది అది మొత్తం దాని మొత్తం ప్రోగ్రామే నీకు చూపించడానికి, నీకు వినిపించడానికి, నీకు అనిపించడానికి, నీకేంటో మాయగా తెలియచేయడం కోసమే అది ఉన్నది. నువ్వు చూడట్లేదు, వినట్లేదు, తెలుసుకోవట్లేదు, పట్టించుకోవట్లేదంటే అది ఇంకెవరికి చూపిస్తుంది, వినిపిస్తుంది, తెలుపుతుంది. చూసేవాడు, వినేవాడు, తెలుసుకునేవాడు లేకుండా పోయేసరికి అదే లేకుండా పోతుంది. ఆ రకంగా ఉపేక్షించావంటే మనసు నశిస్తుంది. నువ్వు పట్టించుకున్నావంటే అది ఎప్పుడూ ఉంటుంది. మనసుని పట్టుకొని నువ్వు శుద్ధి చేస్తాను, మనసుని పట్టుకొని నువ్వు దాన్ని బాగు చేస్తాను, మనసుని పట్టుకొని వెనక్కి తిప్పుతాను, నువ్వు మనసుని పట్టుకొని ఏదైనా చేద్దామన్నావంటే అది ఎప్పుడూ ఉంటుంది. మనసుని పట్టించుకోకుండా ఉంటేనే మాత్రమే అది నశిస్తుంది. పట్టించుకున్నావో అది ఏధితమది. ఇంకా అదే పనిగా అత్యధికంగా ఏధితమది వృద్ధి చెందుతూనే ఉంటుంది. పైగా ఇంకొకటి, అది అట్లా వృద్ధి చెందుతుంటే నువ్వు పట్టించుకోకుండా ఉపేక్షించావనుకో, మనసుని తలకాయ నొప్పి దీనితోటి. అందుకని మనసుతోటి ఆడుకోవడం అంటే ఏమి నిప్పుతో చెలగాటమే. మనసుని పట్టించుకోకపోతే అది చెలరేగిపోతుంది కూడా. మనసుని పట్టించుకోకుండా పోతే అది నశించిపోతుంది కూడా. మనసుని నువ్వు పట్టించుకోలేదనుకో, అది చూపించేవన్నీ చూడకుండా, అది వినిపించేవన్నీ వినకుండా అట్లా ఉన్నావనుకో, ఉపేక్షిస్తే అది నశించిపోతుంది. ఉపేక్షిస్తే నశించిపోతుంది. కాక నువ్వు మనసు అంతకంతకు ఉద్ధతితో పెరుగుతుంటే పట్టించుకోలేదనుకో, దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయలేదనుకో, అది ఇంకా పెరిగిపోతుంది. నువ్వు పట్టించుకోకపోతే బాగా బలంగా వృద్ధి చెందుతుందది. చెలరేగిపోతుంది. నువ్వు పట్టించుకోకపోతే అది లేకుండా నశించిపోతుంది. ఇప్పుడు ఏమి చేస్తావు నువ్వు దీన్ని? ఇట్లాంటి మాయను ఏం చేస్తావు? నువ్వు పట్టించుకుంటేనేమో అది అట్లనే నీ పట్టులో ఉండి అది బాగా వృద్ధి చెందుతుంటుంది. నువ్వు పట్టించుకున్నావంటే అది లేకుండా నశించిపోయేందుకు ప్రయత్నం చేసుకోవచ్చు. నువ్వు పట్టించుకోకపోతే అది బాగా వృద్ధి చెందుతుంది. నువ్వు పట్టించుకోకపోతే అది నశించిపోతుంది. అటువంటి దాన్ని నువ్వు ఏమి జేస్తావు? దాన్నేమి జేస్తావంటే, ఏ విధంగా దాన్ని ఉపేక్షించాలి? అది బాగా ఏదితము వృద్ధి చెందుతుంటే ఏ విధంగా ఉపేక్షించాలి? అది వృద్ధి చెందుతూ ఉంటే ఏ విధంగా దాన్ని సంహరించాలి? అని ఈ 2 విషయాలు ఉపేక్షిస్తే అది వృద్ధి చెందుతుంది. ఉపేక్షిస్తే నశిస్తుంది. ఎటువంటి ఉపేక్షతో అది వృద్ధి చెందుతుంది? ఎటువంటి ఉపేక్షతో అది నశించిపోతుంది? ఎందుకు అంటే మళ్ళీ మన చెట్టును చూద్దాము. ఇప్పుడు మన ఇంటి పెరట్లో లేదో, మన తోటలో లేదో, మన పొలంలో కలుపు మొక్కలన్నీ పెరుగుతూ ఉన్నాయనుకోండి. మీరు ఉపేక్షించారంటే పట్టించుకోకుండా, ఆ కలుపు మొక్కలు ఇంకా అధియేధితము బాగా ఏపుగా పెరుగుతాయి కదా! అస్సలు పంటని నాశనం చేస్తూ. మీరు ఉపేక్షిస్తే ఆ కలుపు మొక్కలేం చేస్తాయి? ఇంకా పెరుగుతాయి. కాక మీరు ఉపేక్షిస్తే ఆ కలుపు మొక్కలు నశించే అవకాశం కూడా ఉంటుంది. ఎట్లా? వాటికి నీళ్ళే అందట్లేదు. లేదో వాటికి కావలసిన ఏ విధమైన సౌకర్యాలు లేకపోతే కలుపు మొక్కలు కొంతకాలం పెరుగుతాయి. అవి గూడా ఎండిపోతాయి. ఇప్పుడేదో ఒక పాడుబడ్డ ఇల్లున్నదనుకోండి. పాడుబడ్డ ఇంట్లో కలుపు మొక్కలన్నీ ఇంతకు ముందు పెరిగేవి. కానీ ఇప్పుడు ఎంత పాత ఇల్లంటే అస్సలు పట్టించుకోవడమే లేకపోయేసరికి అక్కడ కలుపు మొక్కలు గూడా ఎండిపోయి ఇంకసలు ఏమి పెరగదు. బీడు భూమైపోతుంది కదా! ఎప్పుడైతే అసలా మొత్తము ఆ ఇల్లు పాడుబడ్డ ఇల్లు కాదనుకోండి. ఇంట్లో అన్ని వస్తువులన్నీ అట్లానే ఉన్నాయి. మనుషులు తిరుగుతూ ఉన్నారు. అంతా బానే ఉంది. అటువంటప్పుడు కలుపు మొక్కలు పెరుగుతూ ఉంటే గోడల్లో నుంచి అట్లా డ్రైవ్ వేలో నుంచి కలుపు మొక్కలు గడ్డి పెరుగుతుంటే మీరు ఉపేక్షిస్తే ఏమవుతుంది? ఇంకా పెరుగుతాయి.
దీనివల్ల మనకేం అర్థం గావాలి? ఎప్పుడు ఉపేక్షిస్తే కలుపు మొక్కలు బాగా పెరుగుతాయి. ఎప్పుడు ఉపేక్షిస్తే కలుపు మొక్కలు కూడా నశించిపోతాయని మనకెట్లా తెలుస్తుంది? ఆ ఇంట్లో మనుషులున్నారు. ఇంట్లో ఏదో హడావిడి ఉన్నది. అంతా బానే ఉంది. ఇల్లు కళకళలాడుతూ ఉన్నది అంటే కలుపు మొక్కలు గూడా పెరుగుతాయి. నువ్వు ఉపేక్షిస్తే ఇంకా పెరుగుతాయి. అసలు ఇల్లంతా పాడుబడిపోయిందంటే కలుపు మొక్కలు గూడా ఎండిపోతాయి కదా! అట్లానే మనసంతా కళకళలాడుతూ ఉన్నది. దాంట్లో ఏవో సామాన్లన్నీ వస్తూ పోతూ ఉన్నాయి. మొత్తం అంతా ఏవో ఆలోచనలన్నీ ఉంటూ ఉన్నాయి, పోతున్నాయంటే అటువంటప్పుడు ఈ కలుపు మొక్కలు గూడా నువ్వు ఉపేక్షించావంటే బాగా పెరుగుతాయి. కానీ ఎప్పుడైతే మనసు పాడుబడిపోయిందో అంటే నువ్వసలు మనసుని వాడడం మానేసావో, అందులో ఈ రాగాలు, ద్వేషాలు, మోహాలు, శోకాలు, ఆమయాలు, ప్రలోభాలు, అనుబంధాలు, మమతలు అని ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ గూడా కలుపు మొక్కలు. ఇంకేం పెరుగుతాయి? మనసే పట్టించుకోకుండా పాడుబడ్డ ఇల్లులాగా ఉంటే, మనసునే పట్టించుకోకుండా పోతే, అసలు వాడకుండా వదిలిపెట్టేసరికి ఆ కలుపు మొక్కలు గూడా నశించిపోతాయి. కాబట్టి ఎప్పుడు ఉపేక్షించాలి? ఎప్పుడు ఉపేక్షించరాదు? ఏ విధమైన ఉపేక్షతో అవి బాగా పెరుగుతాయి? ఏ విధమైన ఉపేక్షతో అది పూర్తిగా నశిస్తుంది అని ఎట్లా తెలుస్తుంది అంటే, ఒక్కటే అస్త్రము దానికి. దానికి ఒక్కటే అస్త్రం. గురువును పట్టుకో. గురువు నీకు హరిని చూపిస్తాడు. గురువు, గురువు ద్వారా హరి తెలిస్తే, గురువేం చేస్తాడు? ఎటువంటి ఆచరణలతో నువ్వు హరిని అన్నింటిని ఈ కలుపు మొక్కలని బాగా పెంచుతూ ఉన్న మనస్సుని హరించవచ్చు అని ఆ హరిని ఉపదేశం చేస్తాడు. ఆ విధంగా గురువుని ఉపాసించు. ఉపసమీపే గురువు దగ్గరికి వెళ్లి కూర్చో. గురువు నిన్ను హరి దగ్గరికి చేరుస్తాడు. దాంతో ఆ అస్త్రంతో నీకు ఎటువంటి ఉపేక్ష వల్ల ఈ మనస్సులో కలుపు మొక్కలు బాగా పెరుగుతూ ఉన్నాయి అని తెలుసుకుని, ఎటువంటి ఉపేక్షతో అసలు ఆ మనసునే నశింపచేయొచ్చు అన్న జ్ఞానము కలుగుతుంది. దానితో ఈ వ్యళీకమేదున్నదో, వ్యళీకము అంటే బాగా విశేషంగా అలతీతి అని వారయతీతి మొత్తమే కప్పేస్తూ ఉన్నదో, వ్యళీకము అంటే బాగా కంప్లీట్‌గా కప్పేస్తూ ఉన్నది, ఆచ్ఛాదనం చేస్తూ ఉన్నది. నిన్ను నీకు తెలియకుండా చేస్తున్నదేదున్నదో దాని పేరు వ్యళీకము. ఈ వ్యళీకమేమి దేన్ని కప్పేస్తున్నది ఇంతకి అంటే, స్వయంగా ఆత్మనే మూసేస్తూ ఉన్నది. నీకు నిన్ను తెలియకుండా కప్పేస్తున్నది. అటువంటి స్వయం ఆత్మను కప్పేస్తూ ఉన్న వ్యళీకం ఆ మనస్సేదున్నదో ఏనం దీన్ని ఉపేక్షతో జహి. మామూలుగా నువ్వు ఉపేక్షిస్తే, నువ్వు గురువు దగ్గరికి వెళ్ళవు, హరిని తెలుసుకోవు. ఆ ఆచరణ లేదు, నీకు ఉపాసనమన్న అస్త్రము లేదు, ఏ ఉపాయము లేదు అంటే, నువ్వు అట్లా దాన్ని వదిలిపెట్టేసావంటే నీ మనసు దాని ఇష్టమొచ్చినట్టు ఇంకా ఉద్ధతితో పెరుగుతుంది. నువ్వు గురువు దగ్గరికి వెళ్ళి, హరిచరణాలను తెలుసుకుని ఎట్లా ఏ విధంగా ఆచరిస్తే హరి తెలుస్తుందో, అన్ని హరించుకుని పోతాయో అన్న ఉపదేశాన్ని పొందావంటే, అప్పుడు ఉపేక్షిస్తే, ఆ జ్ఞానంతో ఉపేక్షిస్తే మనసు నశిస్తుంది. లేకపోతే అదేమి ఆ మనసు మామూలు విషయం గాదు. స్వయం ఆత్మ మోసం. మోసం అన్నది సంస్కృత పదం. దానికి తెలుగులో అర్థము మోసం. తెలుగులో మోసము అంటాం గదా! దాన్ని సంస్కృతంలో మోషం అంటారు. ఆత్మ మోసం ఇది. ఆత్మకు మోసం చేస్తుందది. ఆత్మద్రోహం చేసేది మనసు. స్వయంగా ఆత్మకు ద్రోహాన్ని చేసేది, ఆత్మద్రోహం చేసేది, ఆత్మను మోసగించేది ఏదున్నదో, ఆ మోహము, ఆ మనసు, ఆ మాయ మామూలుగా నువ్వు ఉపేక్షించావంటే బాగా పెరుగుతుంది. ఏ విధమైన జ్ఞానంతో, వైరాగ్యంతో దాన్ని ఉపేక్ష చేస్తే అది నశిస్తుందో నువ్వు తెలుసుకుని చేస్తే అదొక్కటే నీకు మహా అస్త్రము అని చెప్తూ ఉన్నారు. అందుకనే గురువు, గురువు ద్వారా హరి. అందుకనే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. తస్మై నీకు కావాల్సిందేమి గురుమూర్తి ఫస్ట్. అక్కడి నుంచి దక్షిణామూర్తి. గురువు, గురువు వల్ల ఆయన నీకు ఉపదేశం చేసే జ్ఞానము ప్లస్ ఆచరణ వల్ల హరి తెలిస్తే అన్నింటినీ హరింప చేసుకోవచ్చు. ఆ విధంగానే నశింపచేసేందుకు నీకు అవకాశము లేకపోతే ఆత్మద్రోహమే, ఆత్మ మోసం మిగులుతుంది.
నీకు నువ్వు ద్రోహం చేసుకుని, నీ మాయకు నువ్వే బద్ధుడివై బయటపడలేకుండా ఉంటావు. నీ మనస్సు నువ్విట్లా ఉపేక్షిస్తున్నంత వరకు అది బాగా వృద్ధి చెందుతుంది. అది బాగా వృద్ధి చెందుతుంది. ఉద్ధతితో ఉంటుంది. కలుపు మొక్కలాగా పెరిగి నిన్ను నీకు జ్ఞానమన్న మొక్క అసలు పెరగనీయకుండా కప్పేస్తుంది, మూసేస్తుంది, లేకుండా నలిపేస్తుంది. నలిపేస్తుందంటే అది లేకుండా పోతుంది. ఆ జ్ఞానం నలిపేస్తే ఏమవుతుంది? నీకు నీకు తెలియకుండా పోతుంది. కాబట్టి అటువంటి అపకారం చేసుకోకు అని చెప్తూ ఉన్నారు. ఇంకా అక్కడికే ఆగరు గురువుగారు. రాహుగణుడు మళ్ళీ నాకు కొన్ని ప్రశ్నలున్నాయి అంటే, మళ్ళీ ఆయన ఈ తర్వాత అధ్యాయం ఈ మొత్తం 12వ అధ్యాయం అంతా గూడా ఉపదేశం చేయిస్తారు. ఆ తర్వాత మళ్ళీ అక్కడికి ఆగకుండా, ఇంకా అర్థం కాలేదు సరిగ్గా అంటే దాన్ని ఎగ్జాంపుల్‌తో సహా విచారణ జేస్తారు. అవి కూడా చూస్తూ వెళ్ళవలసి ఉన్నది. మనం నెమ్మదిగా చదువుకుంటూ పోదాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.